Best. Best. Wonderful. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. ఈ రోజు మనం ర్యాంక్ రీడ్ జూనియర్ కాలేజ్ లో ఉన్నాము. ఇక్కడ మనకి ఐఐటిజీ తో పాటు నీట్ కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ జూనియర్ కాలేజ్ కూడా అవైలబుల్ గా ఉంది. చాలా మంది ఇక్కడ ఫ్యాకల్టీని వహవా అంటున్నారు. మరి ఈ ర్యాంక్ రీడ్ స్పెషాలిటీ ఏంటి? ర్యాంక్ రీడ్ ఇంతగా పేరు మోగడానికి ఈ 14 years లో కూడా వాళ్ళు సాధించిన ఘనత ఏంటి అని తెలుసుకుందామా? పదండి లోపలికి. నీ పేరేంటి నాన్న? हाय मैम, माय नेम इज सत्यम। ఎక్కడి నుంచి వస్తున్నావు? मैं बिहार से आया। बिहार से? हाँ। अभी बिहार में कोई इंस्टीट्यूट नहीं है, इधर कैसे आए? बिहार में इंस्टीट्यूट तो है मैम, बट लाइक मेरे फादर के फ्रेंड्स थोड़े हैं यहाँ पे। वो लोग थोड़ा सजेस्ट किए कि उनके भी सन्स रिलेटिव्स वो लोग यहाँ से पासड आउट हुए थे यहाँ पे। सो वो लोग सजेस्ट किए कि रैंक रीज एक अच्छा कॉलेज है। IIT JEE एमसेट ये सब एग्जाम्स के लिए बच्चे को रैंक आता कंफर्म। सो वहाँ से मैं यहाँ पे आया JEE मेंस के लिए। జేఈ మెయిన్స్ కే లియే. हाँ। మీ పేరేంటి? చంద్రహాసనం పేరు. చంద్రహాసన్. ఎక్కడి నుంచి? కోదాడ నుంచి వచ్చాను. కోదాడ నుంచి. Yeah. అక్కడ ఎలా తెలిసింది? అంటే ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు ఉంటారన్నమాట. మా అన్నయ్య లాస్ట్ ఇయర్ ఇక్కడనే చేశారు, ఇప్పుడు NIT లో చేస్తున్నారు. ఓకే. అందుకే మా అన్నయ్య మంచిగా సజెస్ట్ చేయడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ అంటే తనకి ఏ ర్యాంక్ వచ్చింది? తనకి 4000 అట్లా వచ్చింది ర్యాంక్. ఓకే. NIT లో వచ్చింది. ఇప్పుడు అక్కడికి ఇక్కడికి అంటే ముందు కాలేజ్ కి ఇక్కడ ఫ్యాకల్టీకి నీకు డిఫరెన్స్ ఏమైనా తెలుస్తుంది? అంటే నేను ఇంతకుముందు చేసింది శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ లో చేశాను. అక్కడ ఏంటంటే క్లాస్ కి 80 members 90 members అట్లా ఉంటారు స్ట్రెంత్. సో అంత స్ట్రెంత్ ఉండటం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇంట్రెస్ట్ అనేది ఉండదు వినాలని. మొత్తం క్రౌడీ ఉంటుంది కాబట్టి మాకు అంత ఇంట్రెస్ట్ అనిపించేది కాదు. సార్స్ కూడా అంటే చెప్తారు కానీ అంత ఫ్రెండ్లీగా ఉండరు. మాకు డౌట్స్ ఏమన్నా ఉంటే మాకు అర్థమయ్యే విధంగా చెప్పారు. మాకు అంటే లోపల ఉంటుంది కదా ఎట్లా అర్థమవుతుంది మాకు అనేది, అది సార్ వాళ్ళు క్యాచ్ చేయలేరు. అది మాకు సరిగ్గా చెప్పలేదు. ఇక్కడ అనుకోండి, ఇక్కడ సార్ వాళ్ళు మాతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు. నీ పేరు నాన్న? సోహిత్ మ్యామ్. ఎక్కడి నుంచి? మాది ఇది ఇబ్రహీంపట్నం మ్యామ్. ఇబ్రహీంపట్నం. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఎలా తెలిసింది కాలేజ్? ఫస్ట్ మా డాడీ దీనికోసం సర్చ్ చేస్తున్నా మ్యామ్, లాంగ్ టర్మ్ కోసం. ఇప్పుడు ఆ కాలేజ్ ఫ్యాకల్టీకి ఈ కాలేజ్ ఫ్యాకల్టీకి నీకు డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా? చాలా డిఫరెన్స్ ఉంది మ్యామ్. ఇది ర్యాంక్ రేంజ్ బాగుంది అనేసి మా డాడీ జాయిన్ చేసింది మ్యామ్. నీ పేరేంటి నాన్న? సాయి కుమార్. ఎక్కడి నుంచి? మహారాష్ట్ర. మహారాష్ట్ర. తెలుగు వస్తుందా? తిన్నగున్నప్పటి నుంచి ఇక్కడ హాస్టల్ ఇక్కడ తెలంగాణ హాస్టల్లో. మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడే హాస్టల్లో ఇంటరా లేకపోతే ఓకే అప్పటి నుంచి ఇక్కడే చదువుతున్నావు? ఓకే. ఎలా అనిపించింది నీకు ప్రీవియస్ కాలేజ్ కి ఇప్పుడున్న కాలేజ్ కి డిఫరెన్స్ ఎలా అనిపించింది? ప్రీవియస్ కాలేజ్ లో నేను అసలు అడ్వాన్స్ కి మెయిన్స్ కి ప్రిపేర్ అవ్వలేదు. ఓన్లీ ఐపీకి ప్రిపేర్ అయితే మా అన్న వాళ్ళందరికీ అడ్వాన్స్ అవన్నీ వచ్చింది. మా అన్నేమో లాంగ్ టర్మ్ కి సర్చ్ చేస్తుంటే మా రిలేటివ్స్ కూడా దీంట్లో చదువుకున్నారు. చాలా మందికి IIT NITs వచ్చినాయి. ఇంకా నాకు కూడా రావాలని దీంట్లో ర్యాంక్ రీచ్ చేసింది. థ్యాంక్ యూ. ఓకే, ఓవరాల్ గా నీకు తర్వాత వచ్చే జూనియర్స్ కి ర్యాంక్ రీచ్ గురించి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఫైనల్ గా నేను ఏం చెప్పాలనుకుంటా మేడం, ఎవరైతే నీట్ కానీ JEE కానీ ఖచ్చితంగా ర్యాంక్ కొట్టాలి అనే పట్టుదలతో ఉంటారో వాళ్ళకి ర్యాంక్ రీచ్ ఖచ్చితంగా ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది మేడం. వాళ్ళ డ్రీమ్ని ఖచ్చితంగా ఇక్కడ ట్రూ చేసుకోవచ్చు అని నా ఒపీనియన్ మేడం. కాబట్టి నా జూనియర్స్ ఎవరైనా నీట్ కానీ JEE కానీ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళ ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వమని నేను ప్రిఫర్ చేస్తాను. థ్యాంక్ యూ. హాయ్ మా, నీ పేరు? చైత్రిక. ఎక్కడి నుంచి వస్తున్నావు? వనపర్తి నుంచి. ఇక్కడ రెసిడెన్షియల్ లో ఉంటున్నావా? ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు హోమ్ మిస్ అయిన ఫీలింగ్ ఏమైనా ఉందా? లేదు. ఫ్యాకల్టీ ఎలా ఉంటారు? ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే, నీకు సబ్జెక్ట్ లో ఏదైనా డౌట్ వచ్చిందనుకో వెంటనే తీరుస్తారా ఫ్యాకల్టీ? ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇక్కడ ఫుడ్ అది ఎలా ఉంటుంది? హోమ్లీ ఫుడ్. హాయ్ రా. హాయ్ మ్యామ్. నీ పేరు? ఎస్టర్ రాణి. ఎక్కడి నుంచి? హైదరాబాద్. డే స్కాలరా? రోజు వెళ్ళి రావటం ఏమైనా కష్టం అనిపిస్తూ ఉంటుందా? లేదు, ఇష్టంతో వస్తాను, అందుకే నాకు ఏమనిపించదు. ఓకే, ఇక్కడ ఫ్యాకల్టీ రిసీవ్ ఎలా చేసుకుంటారు నేను? చాలా
ఫ్రెండ్లీగా ఉంటారు, మింగిల్ అవుతారు, డౌట్స్ చెప్తారు అండ్ వెరీ నైస్. నీ పేరు? మనీషా, ఎక్కడి నుంచి? హైదరాబాద్. హైదరాబాద్. నువ్వు డే స్కాలరా? లేదు, హాస్టల్. హాస్టలర్. హైదరాబాద్లోనే ఉంటావు కదా, మరి రెసిడెన్షియల్గా ఎందుకు ఉంటున్నావు ఇక్కడ? యాక్చువల్గా అంటే హైదరాబాద్లో కామన్గా మనకు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, మ్మ్. సో టైం సేవింగ్ చేసుకోవడం కోసం. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు ఎలా అనిపించింది? ఫ్యాకల్టీ కానీ నీ తోటి స్టూడెంట్స్ కానీ ఎలా అనిపించారు? ఫ్యాకల్టీ విషయంలో అయితే చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు అండ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ డౌట్ సెషన్స్ కూడా ఎవ్రీడే జరుగుతాయి. అండ్ ఎవ్రీడే ఈవినింగ్ మాకు డౌట్ సెషన్స్ ఉంటాయి అండ్ సీనియర్ ఫ్యాకల్టీ ఉంటారు మాకు డౌట్ క్లారిఫికేషన్కి. ఓకే, అండ్ దే ఎప్పుడు డిమోటివేట్ అయినా కానీ ఎప్పుడు మాకు మోటివేట్ చేస్తుంటారు. దే ఆర్ వెరీ సపోర్టివ్ యాక్చువల్లీ. సో ఇంకా ఎవ్రీ స్టూడెంట్ మీద ఫోకస్ ఉంటుంది ఇక్కడ. సో లాస్ట్ ఇంటర్మీడియట్కి ఈ లాంగ్ టర్మ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ నేను వచ్చిన తర్వాత కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కానివ్వండి, అప్లికేషన్ వైజ్ కానివ్వండి, సో చాలా ఇంప్రూవ్ అయ్యాను అని అనుకుంటున్నాను. హాయ్ రా. హలో మ్యామ్. ఎక్కడి నుంచి నువ్వు? హైదరాబాద్. పేరు? వైష్ణవి మ్యామ్. డే స్కాలరా లేకపోతే రెసిడెన్షియల్? రెసిడెన్షియల్. రెసిడెన్షియల్. ఓకే, నీకు ఇప్పుడు ఇంటర్ కాలేజ్లో చదువుకొని వచ్చావు కదా, ఎస్ మ్యామ్. ఆ ఇంటర్ కాలేజ్కి ఇక్కడికి ఫ్యాకల్టీలో నీకు డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా? ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు మ్యామ్. అంటే అక్కడ జస్ట్ ఇట్లా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అంటే కాన్సెప్ట్ చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, కానీ డౌట్ క్లారిఫికేషన్ అంత ఉండేది కాదు. సో ఇక్కడ ఈ లైక్ మనం ఏదైనా డౌట్ అడిగితే వెంటనే క్లారిఫికేషన్ కానీ వెంటనే మనకి సపోర్టివ్గా ఫుల్గా, అంటే ఏ డౌట్ వచ్చినా కానీ వెంటనే క్లారిఫై చేయడం అయితే ఉంది మేడం. హాయ్ రా. హలో మ్యామ్. నీ పేరు? శ్రావ్య. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఐఎమ్ ఫ్రమ్ నల్గొండ డిస్ట్రిక్ట్. నీకు ర్యాంక్ రీచ్ గురించి ఎవరు చెప్పారు? మా సీనియర్స్ ప్రిఫర్ చేశారు అండ్ మై ఫ్రెండ్స్ కూడా ర్యాంక్ లిస్ట్లో బాగుంటుంది, అక్కడికి వెళ్తే నీకు సీట్ వస్తుంది వెళ్ళు అని చెప్పేసి చెప్పినారు. నీకు ఎవరైనా నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ నుంచి? ఇక్కడ మా సీనియర్ ఉన్నారు, సో తను ప్రిఫర్ చేసినారు. అంటే అక్క నేను ఏ కాలేజ్కి వెళ్ళాలి, నేను లాంగ్ టర్మ్ తీసుకుంటున్నా అంటే డెఫినెట్గా ర్యాంక్ రీచ్కి వెళ్ళరా, నీకు కంపల్సరీ సీట్ వస్తుంది, నేను అక్కడే చదివాను, నాకు కూడా సీట్ వచ్చిందని చెప్పి. జేఈ మెయిన్స్ కి పక్కా ఇది అవుతావని చెప్పి పక్కా క్వాలిఫై అవుతానని నాకు కాన్ఫిడెన్స్ ఉంది మేడం. బికాస్ ద వే ఆఫ్ ఫ్యాకల్టీ ద టీచ్ చాలా బాగుంటుంది, బాగా అర్థమవుతుంది. ఏ చిన్న క్వశ్చన్ అడిగినా కానీ బాగా రెస్పాండ్ అవుతారు. చిన్న డౌట్స్ నుంచి చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాకు. హాయ్ రా. హాయ్ మ్యామ్. నీ పేరు? నేహా. ఎక్కడి నుంచి? మహబూబాబాద్ డిస్ట్రిక్ట్. మహబూబాబాద్. ఇక్కడ నీకు ర్యాంక్ రీచ్ గురించి ఎవరు చెప్పారు? నాకు మా బ్రదర్ సజెస్ట్ చేశారు అండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఇక్కడే చదివారంట. సో అక్కడికి వెళ్తే నీకు మంచి ర్యాంక్ వస్తుంది. లైక్ నేను ఒక యావరేజ్ స్టూడెంట్, నువ్వు యావరేజ్ స్టూడెంట్ కదా, నీకు ఇప్పుడే లైక్ కొంచెం నువ్వు రావాలి, నీకు కాన్సెప్ట్ అట్లాంటివి అర్థం కావాలి అని చెప్పేసి మా బ్రదర్ ఇక్కడ సజెస్ట్ చేశారు. వాళ్ళకి ఏ ర్యాంక్ వచ్చింది? వాళ్ళకి 1000s అట్లానే వచ్చింది. సో వాళ్ళు మా బ్రదర్కి సజెస్ట్ చేస్తే మా బ్రదర్ నాకు సజెస్ట్ చేశారనమాట. ఓకే, ఇప్పుడు ఇంటర్ కాలేజ్ కూడా ఉంది కదా దానికి సంబంధించి. ఆ ఇంటర్ కాలేజ్ లో జాయిన్ అయితే మంచిదే అంటావా? చాలా మంచిది, ఎందుకంటే మేము ఇంటర్ వేరే కాలేజ్ లో చదివి 2 years వేస్ట్ చేసుకున్నాం. అక్కడ జస్ట్ మాకు కాన్సెప్ట్ అర్థమైంది. మా లెక్చరర్స్ చెప్పి వెళ్ళిపోయేవారు, మాకు జూనియర్ లెక్చరర్స్ ఉండేవాళ్ళు. లైక్ వాళ్ళంతా సీనియర్స్ లెక్చరర్స్ చెప్పినట్టు జూనియర్స్ చెప్పలేరు కదా, సో అలాగా మాకు అంత అర్థమయ్యేది కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు 24/7 మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ సీనియర్ లెక్చరర్సే ఉండేవారు. అట్లా మాకు కొంచెం డౌట్ క్లారిఫికేషన్ వస్తుంది. అదే మేము 1 year వేస్ట్ చేసుకున్నాం, ఇక్కడ మాకు 1 year వేస్ట్ అయింది కదా. అదే నేను ర్యాంక్ రీచ్లో జాయిన్ అయ్యి ఉంటే జూనియర్ కాలేజ్కి నాకు 1 year వేస్ట్ అయిపోయేది కాదు. మంచిగా నేను ఒక బీటెక్ కాలేజ్ కానీ ఎన్ఐటీ ఐఐటీలో కానీ మంచిగా ఒక సీట్ వచ్చి ఉండేదాన్ని. సో నేను నా జూనియర్స్ కి పక్కా 100% సజెస్ట్ చేస్తాను, ర్యాంక్ రీచ్ లో జాయిన్ అవ్వండి 100%. జూనియర్ కాలేజ్ కోసం ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. హలో సార్, Yeah, good మీ morning. పేరు? Yeah, Satish, chemistry lecturer. కెమిస్ట్రీ. Yeah. ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అంటే కొంతమంది పిల్లలకి భయం ఉంటుంది. Okay. మీరు ఇక్కడికి వచ్చిన పిల్లలకి కెమిస్ట్రీకి సంబంధించి ఎలా ట్రీట్ చేస్తారు? మేడం యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్ బేసిక్ ప్రోగ్రామ్ నుంచే ఎంటైర్ డిఫరెంట్ ఉంటుంది మేడం. సో ఇక్కడికి వచ్చాక ఈ కాలేజ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ టీచింగ్ షెడ్యూల్స్. సో టీచింగ్ షెడ్యూల్స్ రిమైనింగ్ క్యాంపసెస్ ఏంటంటే రిమైనింగ్ కాలేజెస్ కానీ అదర్ కాలేజెస్ టీచింగ్ షెడ్యూల్ ఫ్రేమ్ చేసేటప్పుడు డైరెక్ట్ బేసిక్ లెవెల్ వెళ్ళకుండా డైరెక్ట్ టీచింగ్ షెడ్యూల్ వేసేస్తారు. బట్ ఇక్కడ మా ఇన్స్టిట్యూషన్లో ఏంటంటే ఫస్ట్ 1 month క్రాష్ కోర్స్తో ఓన్లీ ఇంట్రడక్షన్ పార్ట్, అంటే మేబీ డిఫరెంట్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ కాలేజ్ నుంచి వచ్చే స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి సో వాళ్ళకి బేసిక్స్ దగ్గర గ్యాప్ లేకుండా ఏం చేస్తామంటే 1 month ఎక్స్క్లూజివ్గా మేము ఓన్లీ బేసిక్ ప్రోగ్రామే రన్ చేస్తాం. సో ఆ 1 month బేసిక్ ప్రోగ్రామ్లో ఏంటంటే స్టూడెంట్ ఇంకా ఎవ్రీ బేసిక్ పాయింట్ గ్యాప్ లేకుండా సో తరువుగా ప్రిపేర్ అవ్వడానికి టైం ఉంటుంది.
సో ఆఫ్టర్ దట్ 1 month బేసిక్ ప్రోగ్రామ్ తర్వాత 1 month తర్వాత మేము రెగ్యులర్ టీచింగ్ షెడ్యూల్ ప్రిపేర్ చేస్తాం. సో ఆ రెగ్యులర్ టీచింగ్ షెడ్యూల్ ప్రిపేర్ కూడా ఎలా ఉంటుందంటే రిమైనింగ్ కాలేజ్ అంటే యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఎంపీసీ బైపీసీ అని 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఎంపీసీ బైపీసీకి కెమిస్ట్రీ సేమ్, యాక్చువల్గా సిలబస్ సేమ్, బట్ అక్కడ టీచింగ్ చేసే ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మేము ప్రిపేర్ చేసే షెడ్యూల్స్ ఎలా ఉంటాయంటే బైపీసీకి ఎక్స్క్లూజివ్గా నీట్ టీచింగ్ షెడ్యూల్ ఉంటుంది అండ్ ఎంపీసీకి జేఈ మెయిన్స్ టీచింగ్ షెడ్యూల్ ఉంటుంది. రిమైనింగ్ కాలేజెస్లో ఎంపీసీ బైపీసీ మెయిన్స్ నీట్ సో ఒకే ప్రోగ్రామ్గా రన్ చేస్తారు, బట్ ఇక్కడ అలా రన్ చేయము. ఏంటంటే బైపీసీకి కావాల్సిన టీచింగ్ షెడ్యూల్ ఎక్స్క్లూజివ్గా టీచింగ్ షెడ్యూల్ సెపరేట్ ఉంటుంది అండ్ ఎంపీసీకి కావాల్సిన మెయిన్స్ టీచింగ్ షెడ్యూల్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడ కొంత స్టూడెంట్కి క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. సో అండ్ రిమైనింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే సో ఇక్కడికి వచ్చాక మేము ఇంతకుముందే చెప్పాము ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలు కూడా ఉంటారు. సో వాళ్ళ కోసం మేము స్పెషల్ కేర్ ఏం తీసుకుంటామంటే యాక్చువల్గా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు కొంతమంది స్లో లెర్నర్స్ ఉంటారు, కొంతమంది ఫాస్ట్గా గ్రాస్ప్ చేసే స్టూడెంట్స్ ఉంటారు. అట్లాంటి స్టూడెంట్స్ కోసం ఏం చేస్తామంటే మేము సెపరేట్ టీచింగ్ షెడ్యూల్ వేస్తాం స్లో లెర్నర్స్ కోసం. సో కొంత మెరిట్ స్టూడెంట్స్కి ఏంటంటే వాళ్ళకి కొంత ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ చేసుకుంటూ టీచింగ్ చేయడం ఉంటుంది. సో దిస్ ఈస్ అ నెంబర్ 2. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ మేడం. ఇక్కడ ఇచ్చే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్. సో బైపీసీ క్వశ్చన్ పేపర్స్కి వచ్చేసరికి సిలబస్ ఎంపీసీ బైపీసీ సేమ్, బట్ ఆస్కింగ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో రిమైనింగ్ కాలేజెస్లో లైక్ తరోగా అవే రిపీటెడ్గా క్వశ్చన్ పేపర్స్ వస్తూ ఉంటాయి, ఓల్డ్ క్వశ్చన్ పేపర్సే రిపీట్ అవ్వడం. కానీ ఇక్కడ ఏ రోజు క్వశ్చన్ పేపర్ ఆ రోజు చాలా అప్డేటెడ్గా ఉంటుంది క్వశ్చన్ పేపర్. సో మేము సీనియర్ లెక్చరర్స్ అంతా కమిటీ కూర్చొని ఏం చేస్తామంటే సో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఫైనల్ ఎగ్జామ్ కోసం ఏదైతే మెయిన్గా ఫోకస్ చేస్తారో అట్లాంటి పాయింట్స్ అన్నీ ఫోకస్ చేస్తూ మేము స్పెసిఫిక్గా క్వశ్చన్ పేపర్స్ రిమైనింగ్ కాలేజ్ నుంచి తెచ్చుకోమండి, మేమే ఎక్స్క్లూజివ్గా క్వశ్చన్ పేపర్ సీనియర్ ఫ్యాకల్టీ అంతా కూర్చొని సెట్ చేస్తారు మేడం. సో ఇదొక పాయింట్. అండ్ నెంబర్ 4 ఏంటంటే యాక్చువల్గా రిమైనింగ్ కాలేజ్కి నేను ఇక్కడికి అబ్జర్వ్ చేసిన మెయిన్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్ పిల్లలు ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళ కోసం ఏంటంటే ఇక్కడ సీనియర్ ఫ్యాకల్టీ ఎవరైతే మార్నింగ్ ఒక క్లాస్ 1 hour టీచింగ్ చేస్తున్నారో సేమ్ ఫ్యాకల్టీ మెంబర్ డౌట్స్ క్లారిఫికేషన్కి కూర్చుంటారు. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే రిమైనింగ్ కాలేజ్లో సీనియర్ లెక్చరర్ 1 class టీచింగ్ చెప్పి వెళ్ళేది. సో వాళ్ళ ప్లేస్లో ఏంటంటే జూనియర్ లెక్చరర్స్ వచ్చి కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారు. సో ఆ టైంలో స్టూడెంట్కి కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. టీచింగ్ ఏమో ఒక కాలేజ్ సీనియర్ లెక్చరర్ అనేది టీచింగ్ చేసి వెళ్ళిపోతున్నారు, జూనియర్ లెక్చరర్ వచ్చి డౌట్ క్లారిఫికేషన్ చేస్తున్నారు. అక్కడ కొంత స్టూడెంట్కి కన్ఫ్యూజన్ ఉంటుంది, గ్యాప్ ఉంటుంది. సో ఎందుకంటే సీనియర్ లెక్చరర్ అనే వాళ్ళు కొంచెం ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో వాళ్ళు టీచింగ్ చేసిన పాయింట్ వాళ్ళే డౌట్స్ క్లారిఫికేషన్లో కూర్చున్నారు అనుకోండి. సో అప్పుడు కొంత స్టూడెంట్కి తక్కువ టైంలో మేము ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇంజెక్ట్ చేయగలుగుతాం. బట్ అదే మేము చెప్పిన టీచింగ్ని జూనియర్ లెక్చరర్స్తో డౌట్స్ క్లారిఫికేషన్కి కూర్చుంటే సో వాళ్ళు ఫ్రెష్గా వస్తారు కాబట్టి టీచింగ్లోకి వాళ్ళకి కొంత అక్కడ గ్యాప్ ఉండొచ్చు. సో వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం అనేది ఉంటుంది. సో ఆ టైంలో ఏమవుతుందంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేక స్టూడెంట్స్ కొంత డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతారు, కొంత కన్ఫ్యూజన్గా ఫీల్ అవుతారు. సో ఇక్కడ అట్లాంటి కన్ఫ్యూజన్ ఏమి ఉండదు మేడం. సో మేమే 1 hour టీచింగ్ చేస్తాం క్లాస్. మాక్సిమం నీట్ కానీ అలాగే జేఈ కానీ ఐఐటి చదువుతున్న పిల్లలకి అంటే లాంగ్ టర్మ్ తీసుకొనియండి, వాళ్ళు షార్ట్ టర్మ్ అవనియండి, వాళ్ళకి ఎక్కువగా స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాన్ని ఎలా మేనేజ్ చేస్తారు? మ్యామ్ యాక్చువల్గా ఇక్కడ టీచింగ్ ప్రోగ్రామ్తో పాటు సో యాక్చువల్గా ఎవ్రీ లెక్చరర్ ఎవ్రీ 1 week కౌన్సిలింగ్ పీరియడ్ కూడా ఉంటుంది మేడం. సో మేము మండే టు ఫ్రైడే కంప్లీట్ టీచింగ్ అవర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. సో సాటర్డే రోజు ఆ ఉన్న 1 hourలో ఒక 30 minutes ఆర్ ఒక 40 minutes సో ఎక్స్క్లూజివ్గా స్టూడెంట్స్ నా స్ట్రెస్ ఫ్రీ చేయడం కోసం ఏం చేస్తామంటే మేము మా విజన్లో ఏంటంటే సో కంప్లీట్గా ఎట్లా ఫోకస్ చేయాలి, క్వశ్చన్ పేపర్స్ని ఎట్లా సాల్వ్ చేయాలి, సో ఈజీ మెథడ్లో ఎట్లా సాల్వ్ చేయాలనేది మేము ఎవ్రీ సాటర్డే ఓన్లీ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఆ కౌన్సిలింగ్తో వాళ్ళకి అప్డేటెడ్ క్వశ్చన్ పేపర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో ఈజీ మెథడ్లో షార్ట్ పీరియడ్లో లాంగెస్ట్ క్వశ్చన్స్ని ఎట్లా సాల్వ్ చేయాలి, సో ఇదంతా కూడా అండర్ సీనియర్ లెక్చరర్ ఫ్యాకల్టీ టీమ్తో మేము ఎవ్రీ వీక్ కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళని స్ట్రెస్ ఫ్రీ అయితే చేస్తాం. ఓకే, ఇప్పుడు పేరెంటల్ ఇంటరాక్షన్ వాళ్ళతోని అండ్ అంటే పిల్లలతో ఉండేటప్పుడు అండ్ మీతో ఉండేటప్పుడు ఇప్పుడు పేరెంట్ మీతో చెప్పుకోలేనివి పేరెంట్స్ కి చెప్పుకుంటారు. పేరెంట్స్ మీకు వచ్చి చెప్పేటప్పుడు ఆ డౌట్స్ క్లారిఫికేషన్ అనేది కానీ వాళ్ళ మీద ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుందా? యా డెఫినెట్లీ మ్యామ్. మేము మండే టు ఫ్రైడేనే స్టూడెంట్స్ కి మేము టీచర్స్ అండ్ ఎవ్రీ సాటర్డే మేము ఈక్వల్ టు పేరెంట్స్. సో మేము టీచింగ్ లో కావాల్సిన టీచింగ్ అని మండే టు ఫ్రైడే వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తాం. సో సాటర్డే మేము వాళ్ళకి యాజ్ ఏ బ్రదర్, సో యాజ్ ఏ మదర్, సో లేడీ ఫ్యాకల్టీ యాజ్ ఏ సిస్టర్, సో ఆల్మోస్ట్ మేము పేరెంట్ లేని ఆ లోట్ అయితే మేము ఖచ్చితంగా తీర్చుతాం మేడం.
సో కంపల్సరీ పేరెంట్స్ ఇవ్వాల్సిన సజెషన్స్ ని ఇస్తాము, టీచర్ గా ఇవ్వాల్సిన సజెషన్స్ ని ఇస్తాము. थैंक यू सर. Thank आपका नाम क्या है? मेरा नाम सनीला सोहेरा है. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? ఇక్కడ వచ్చిన తర్వాత ఆఫ్ కోర్స్ హాస్టల్ ఇట్స్ మై ఫస్ట్ టైం అండ్ ఆ భయం ఉంటుంది కి లాంగ్ టర్మ్ తీసుకుంటున్నాం, సీట్ ఖచ్చితంగా రావాలి, యుల్ హ్యావ్ దట్. బట్ ఇక్కడ లెక్చరర్స్ చాలా మోటివేటింగ్ అండ్ కోఆపరేటివ్. మీకు ఎంత బేసిక్ లెవెల్ నుంచి కావాలంటే అంత బేసిక్ లెవెల్ నుంచి చెప్తారు. దే విల్ హెల్ప్ అ లాట్ అండ్ దే మోటివేట్ అస్ ఎవ్రీ డే కి మీకు సీట్ వస్తుంది, మీ టెన్షన్ తీసుకోకుండా. అండ్ అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ ద లెక్చరర్స్, ద వార్డెన్స్ who stay with us, they're also cooperative. Even if we are sick or anything, they take care of it like just parents. ఓకే, హాయ్. హాయ్ మ్యామ్. నీ పేర్రా? రాశి. రాశి. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే నీకు ఈ కాలేజ్ గురించి ఎలా తెలిసింది అసలు? నేను గూగుల్లో రిఫర్ చేసి చూశాను. ఇక్కడ మంచి మంచి అంటే ర్యాంక్స్ బాగా వచ్చాయి, అంత పర్సెంటేజ్ బాగుంది. ఇక్కడికి వస్తే నాకు ర్యాంక్ వస్తుందన్న కాన్ఫిడెన్స్తో నేను ఇక్కడికి రావడం జరిగింది మ్యామ్. ఓకే, ఇప్పుడు జూనియర్ కాలేజ్ కూడా ఉంది కదా ఇక్కడ. సో జూనియర్ కాలేజ్కి ఎవరినైనా మీ చెల్లెల్ని కానీ, మీ బ్రదర్స్ని కానీ, మీ కజిన్స్ని కానీ, లేదంటే మీ ఫ్రెండ్స్ సిస్టర్స్ని కానీ సజెస్ట్ చేస్తావా? ఎస్ మేడం, 100% సజెస్ట్ చేస్తాను. లాంగ్ టర్మ్ లేకుండానే ర్యాంక్స్ రావడం అంటే ర్యాంక్ రిజ్లోనే పాసిబుల్ అవుతుంది మేడం. 100% షూర్. షూర్గా? ఎస్ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ రా. హాయ్, నీ పేరు? జయంతి మ్యామ్. ర్యాంక్ రిచ్ గురించి నీకు ఎలా తెలిసింది? మా సీనియర్ సజెస్ట్ చేశారు మ్యామ్. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్యాకల్టీ రిసీవ్ కానీ, ఫ్యాకల్టీ నీకు డౌట్స్ క్లారిఫై చేయటం కానీ, ఫ్యాకల్టీ లెక్చర్ కానీ ఎలా ఉంటుంది? చాలా బాగుంది మ్యామ్. డౌట్ క్లారిఫికేషన్ చాలా బాగా చేస్తారు. ఇండివిజువల్ కేరింగ్ ఉంటుంది. ఏ చిన్న డౌట్ అడిగినా ఫిజిక్స్ సార్ అండ్ కెమిస్ట్రీ సార్ చాలా బాగా క్లియర్ చేస్తారు. మ్యాథ్స్ సార్ క్లియర్ చేయరా? బైపీసీ కదా మ్యామ్. ఓకే, మరి బయాలజీ? బయాలజీ సార్స్ కూడా చిన్న డౌట్స్ కూడా చాలా బాగా క్లారిఫై చేస్తారు మ్యామ్. చిన్న డౌట్స్ కూడా బాగా క్లారిఫై చేస్తారు. మీకు ఇప్పుడు ఇక్కడికి వచ్చి అంటే మీరు లాంగ్ టర్మ్ తీసుకుంటున్నారు కదా, ఇక్కడ జూనియర్ కాలేజ్ కూడా ఉంది. ఒకవేళ జూనియర్ కాలేజ్లో మీరు జాయిన్ అయ్యి ఉంటే ఈ లాంగ్ టర్మ్ తీసుకునే అవసరం ఉందంటారా? లేదు మ్యామ్, ఖచ్చితంగా ఇంటర్లోనే వచ్చేసేది, ఫస్ట్ అటెంప్ట్కి వచ్చేసేది మ్యామ్. ఓకే, ఇప్పుడు మీ జూనియర్స్కి ఎవరికైనా సజెస్ట్ చేస్తారు ఇక్కడికి జూనియర్ కాలేజ్కి? ఎస్ మ్యామ్, మా సిస్టర్కి సజెస్ట్ చేశాను మ్యామ్ ఆల్రెడీ. మీ సిస్టర్ ఇక్కడే జూనియర్ కాలేజ్లో జాయిన్ అయింది? ఇంకా అవ్వలేదు మ్యామ్, షీఈస్ 10th. ఆఫ్టర్ 10th తను ఇక్కడ జాయిన్ అవుతా అని చెప్పింది. ఓకే, థ్యాంక్ యూ. హలో అండి. హలో అండి, మీ పేరు? మక్సూద్ అండి నా పేరు. ఎక్కడి నుంచి? నేను యాక్చువల్గా ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నాను, బట్ వీఆర్ ఒరిజినల్లీ ఫ్రమ్ కర్నూలు అండి. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి, శ్రీ చైతన్య కానీ, నారాయణ కానీ. షార్ట్ టర్మ్స్ కానీ లాంగ్ టర్మ్స్ కానీ కొట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అవి కాకుండా ర్యాంక్ రీచ్ ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా షీ స్టడీడ్ ఇన్ చైతన్య ఓన్లీ ఫర్ 2 years. ఓకే, సమ్హౌ షీ కుడెంట్ సెక్యూర్ ర్యాంక్. సో ఇక్కడ తర్వాత లాంగ్ టర్మ్ చేస్తాను, వీటిలో సరిగా ర్యాంక్ రాకపోతే లాంగ్ టర్మ్ చేస్తానని షీ డిసైడెడ్. సో వీ వెంట్ అహెడ్ అండ్ సర్చ్ లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్ అండి. హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్లో కూడా చాలా ఇన్వెస్టిగేషన్ చేశాక సమ్హౌ గూగుల్లో సర్చ్ చేశాక వి ఫిగర్ అవుట్ దట్ దర్ ఇస్ ఇన్స్టిట్యూట్ ర్యాంక్ రిచ్ అని. సో అలాగే వెళ్దాం, వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో అని వచ్చాం. వస్తే బాగా నచ్చింది. అంటే ఈవెన్ ప్రిన్సిపల్ కానీ చైర్మన్ గారు కూడా బాగా రిసీవ్ చేసుకొని లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ చేశారు పాపలో. యాక్చువల్లీ షీ వాజ్ నాట్ దట్ కంఫర్టబుల్ ఇన్ స్టడీయింగ్ అదర్ ఏరియాస్, అదర్ ఇన్స్టిట్యూట్స్లో కూడా. సో ఇక్కడ మీకు పాప చెప్పేదాన్ని బట్టి ఫ్యాకల్టీస్ కి సంబంధించి సాటిస్ఫాక్షన్ గా ఉందా తను? అవునండి, అంటే ఇప్పుడు జనరల్గా లాంగ్ టర్మ్ కోచింగ్ అన్నప్పుడు 3 things అండి, ఎస్పెషల్లీ హాస్టల్ అంటే. ఒకటి వచ్చేసి ఫ్యాకల్టీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి అమ్మాయి కాబట్టి సెక్యూరిటీ పరంగా చూస్తాము హాస్టల్లో ఉన్నప్పుడు. థర్డ్ వచ్చేసి ఇంటి ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, హోమ్లీ ఫీలింగ్ ఉందా లేదా, ఫుడ్ కానీ ఏదైనా కానీ. ఫ్యాకల్టీ విషయానికి వస్తే అండి, ఫ్యాకల్టీ చాలా బాగున్నారండి. అంటే అందరూ జూనియర్స్ కాకుండా సీనియర్ లెక్చరర్స్ 20 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా చూశాను. సో మిక్స్ ఆఫ్ సీనియర్స్ అండ్ జూనియర్స్ ఉన్నారు. సో 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న లెక్చరర్స్ కూడా ఉన్నారు, యంగ్ ఎనర్జెటిక్ లెక్చరర్స్ కూడా ఉన్నారు. ఇంకోటి మంచి విషయం ఏంటంటే అండి, ఇక్కడ క్లాసెస్ అయిపోయాక జనరల్గా మీరు చైతన్య కానీ నారాయణ కానీ చూస్తే అక్కడ వాళ్ళు జూనియర్ లెక్చరర్స్ని పెట్టి డౌట్ క్లారిఫై చేయడం వాళ్ళు చేస్తుంటారండి. ఇక్కడ అలా కాకుండా ఎవరు లెక్చరర్స్ అయితే టీచ్ చేస్తున్నారో వాళ్ళే ఉండి ఇక్కడ పిల్లలకు డౌట్ క్లారిఫై చేయడం, వాళ్ళకు ఒక కంఫర్టబుల్నెస్ లాగాను వాళ్ళకు బాగా దే ఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ ద లెక్చరర్స్ కూడా. డౌట్ క్లారిఫికేషన్స్ కూడా బాగానే ఇస్తున్నారు. సో అది ఒక ప్లస్ పాయింట్ అండి మనకి.
गर्ल्स है ना, वो तो बहुत मम्मा को मिस करता है. आप वो फील हुआ है क्या? स्टार्टिंग में थोड़ा हुआ था बट इवेंचुअली एवरीबडी वर बहुत ज़्यादा फ्रेंडली, तो आई गॉट यूज्ड टू दिस. She was staying. She loves to stay at home or in institute. I like more here because I have lot of friends and everybody are friendly, so it's really nice here than at home. Earlier I used to feel, but now everybody, it's really nice bonding and everything. థ్యాంక్ యూ. హలో అండి, హాయ్ అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? కాకినాడ అండి. మీ పేరు? రాజు. అంటే కాకినాడ అంటే శ్రీ చైతన్య, నారాయణ అలాంటి కోచింగ్ సెంటర్స్ ని వదిలేసి ర్యాంక్ రిడ్జ్ వరకు ఎందుకు వచ్చారు? యాక్చువల్గా నేను చాలా వెతికాను లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం. సో ఐ డిడ్ నాట్ ఫీల్ దట్ నోబడీ ఈస్ లైక్ టేకెన్ కేర్ దిస్ మచ్ ప్రాపర్లీ. ఓకే, ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏ కాలేజ్ లో జాయిన్ చదివిన? అక్కడ ఇంటర్ కాలేజ్. శ్రీ చైతన్యలో చదివింది. మరి అక్కడ ర్యాంక్ తీసుకోలేకపోయిందా? అక్కడ తీసుకోలేకపోయింది. సో దట్ ఓకే, అక్కడ కూడా ట్రై చేస్తాను, హైదరాబాద్లో కూడా ట్రై చేస్తాను. హైదరాబాద్లో మల్టిపుల్ చూస్తాను లాంగ్ టైమ్ కోచింగ్ కోసం. బట్ ర్యాంక్ రీచ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ క్లాస్లో చదువుతున్న వాళ్ళతో మాట్లాడాను. మాట్లాడిన తర్వాత ఐ ఫెల్ట్ దట్ ఓకే, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద గుడ్ అని చెప్పి నేను ఇక్కడ జాయిన్ చేశాను. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత పాపలో ఇంప్రూవ్మెంట్ చూసారా? యా, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. యాక్చువల్గా తనను కూడా అడిగాను, అండ్ ఈవెన్ ఎవ్రీ వీక్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నారు. సో దాంట్లో కూడా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ఓకే, ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్యాకల్టీ రిసీవింగ్ ఎలా ఉంటుంది? ఫ్యాకల్టీ రిసీవింగ్ ఈజ్ వెరీ గుడ్. యాక్చువల్లీ దట్ ఈస్ ద రీజన్ ఫస్ట్ నేను జాయిన్ చేయడానికి మెయిన్ కారణం. నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఎవరికైనా ర్యాంక్ రిడ్జ్ సజెస్ట్ చేయమంటే చేస్తారా మీరు? యా, డెఫినెట్లీ. హాయ్ మా, మీ పేరు? ఇక్కడికి వచ్చిన తర్వాత హోమ్ సిక్ ఫీల్ అవటం జరిగిందా? లేదు, ఎందుకని? ఇక్కడ సబ్ టీచర్స్ కానీ వైస్ ప్రిన్సిపల్ వీళ్ళందరితో ఉన్నప్పుడు ఇంకా హోమ్లీ ఫీలింగ్ ఉంది మేడం, సింపుల్ మాటలు చెప్పాలంటే. ఓకే, జూనియర్ కాలేజ్ కూడా ఉంది కదా ర్యాంక్ రిడ్జ్ ది, మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా సజెస్ట్ చేస్తావా? సజెస్ట్ చేస్తాను, పక్కా సజెస్ట్ చేస్తాను. ఎందుకని? ఎందుకంటే లైక్ ఇప్పుడు నేను 1 year వేస్ట్ చేసుకున్నాను. అది నా పేరెంట్స్ కి ప్రాబ్లమే, నాకు ప్రాబ్లమే. అదే వాళ్ళు 2 years లో దీన్ని కంప్లీట్ చేశారంటే ఒక బెటర్ స్టేజ్ కి, ఒక పర్ఫెక్ట్ ఏజ్ లో బెటర్ స్టేజ్ లో ఉంటారు మేడం. అది నాకు ఓకే, ఇప్పుడు నీకు 1 year వేస్ట్ అయింది, వాళ్ళకి 1 year వేస్ట్ కావద్దు. థ్యాంక్ యూ. హాయ్ మా, హాయ్ మా, నీ పేరు? అభినయ. ఎక్కడి నుంచి? జహీరాబాద్. జహీరాబాద్ నుంచి ఇక్కడికి ఒక్కదాని వచ్చేసావా? ఓకే, ఇక్కడ వచ్చింది. అసలు ర్యాంక్ రిడ్జ్ గురించి ఎలా తెలిసింది నీకు? ర్యాంక్ రీచ్ యాక్చువల్లీ మా కజిన్ ఒక అతను చెప్పిండు అనమాట, వాళ్ళ ఫ్రెండ్ సజెస్ట్ చేశాను అనమాట. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇక్కడ జాయిన్ అయ్యారు, సో దే గాట్ మంచి ర్యాంక్ వచ్చింది వాళ్ళకి. ఇక్కడ నువ్వు కాలేజ్ లోని అండ్ ఇక్కడ ఫ్యాకల్టీకి తేడా చూసావు కదా, ఎలా అనిపించింది ప్రీవియస్ కాలేజ్ కి ఈ కాలేజ్ కి? ఇక్కడ అయితే ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు అండ్ ఫుల్లీ ఎడ్యుకేటెడ్ ఉంటారు అనమాట. ప్రతి ఒక్క లెక్చరర్ కానీ ఎట్లా అంటే బేసిక్ నుంచి ఏదైనా టఫ్ ఉన్నా ఎట్లున్నా వాళ్ళు చెప్పేస్తారు అనమాట. బేసిక్ ఇప్పుడు నాకు బేసిక్ రాకపోయినా ఇట్లా అని ఇండివిజువల్ ఫోకస్ చేస్తారు ఒక్కొక్కరి పైన. అట్లా చేస్తే మాకు కూడా మంచిగా ఉంటుంది కదా, సో వీ క్యాన్ క్లియర్ ఎనీథింగ్. ఓకే, ఇప్పుడు మొత్తంగా ఓవరాల్ గా తీసుకున్నట్లయితే ఒకవేళ నీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఇక్కడ జాయిన్ చేయమని అంటే ఫస్ట్ నువ్వు జూనియర్ కాలేజ్ సజెస్ట్ చేస్తావా లేకపోతే లాంగ్ టర్మ్ కి సజెస్ట్ చేస్తావా? జూనియర్ కాలేజ్. ఎందుకని అంటే నేను ఆల్రెడీ 1 year వేస్ట్ చేసిన, అదే 2 years వాళ్ళు లాంగ్ టర్మ్ చేస్తే నేను 1 year లో ర్యాంక్ కొడతానని కాన్ఫిడెన్స్ నాకు ఉంది. అదే 2 year లో వాళ్ళు పక్కా కొడతారు, ఇంకా వాళ్ళు 1 year వేస్ట్ చేసుకోకుండా ఉంటారని నమ్మకం. థ్యాంక్ యూ రా. నీ పేరు? కీర్తన మ్యామ్. కీర్తన, ఎక్కడి నుంచి? మహబూబ్ నగర్ నుంచి. ఓకే, ఇక్కడ నీకు ర్యాంక్ రిడ్జ్ కాలేజ్ ఉందని ఎవరు చెప్పారు? నా కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళ బ్రదర్స్ ఉంటారు కదా మ్యామ్, వాళ్ళు సజెస్ట్ చేసినారు. సో అప్పటికి నేను ఇంకా నమ్మలేదు. సో గూగుల్లో సెర్చ్ చేసా, గూగుల్లో చూసి ఇంకొంతమంది చాలా మంది చెప్పడం స్టార్ట్ చేసిన, సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి మా ఫాదర్ వచ్చి, ఫస్ట్ నేను రాలేదు, ఫాదర్ వచ్చి చూసిపోయింది, ప్రతి ఒక్కటి అడిగి మాట్లాడేసి వెళ్ళింది. హాయ్ రా. మీ పేరు? ఆశ్రిత. ఎక్కడి నుంచి? ఖమ్మం నుంచి. ఖమ్మం నుంచి ఇక్కడికి వచ్చావు కదా, ఖమ్మంలో చదివిన జూనియర్ కాలేజ్ కి ఇక్కడ ఈ కాలేజ్ కి డిఫరెన్షియేషన్ అడిగితే నువ్వేమని చెప్తావు? నేను జూనియర్ కాలేజ్ హైదరాబాద్లోనే చదివాను, ఒక కార్పొరేట్ కాలేజ్లో చదివా. సో అక్కడ ఏంటంటే ఓన్లీ వాళ్ళు కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోతారు, దే డోంట్ కేర్ అబౌట్ అది. బట్ ఇక్కడ ఏంటి అని అంటే కాన్సెప్ట్స్ తో పాటు అప్లికేషన్స్ తో పాటు. అక్కడ నువ్వు ఐఐటి కోచింగ్ కూడా తీసుకుంటానని చెప్పావా?
ఐఐటి కోచింగ్ కూడా తీసుకున్నా కార్పొరేట్ కాలేజ్లో. ఓకే, ఐఐటి రాసావా అప్పుడు? రాసాను. మరి సాటిస్ఫాక్షన్ కాలేదా ర్యాంక్? అంటే మెయిన్స్లో క్వాలిఫై అయ్యాను, బట్ అడ్వాన్స్ నాకు ఐ వాంట్ జాయిన్ ఇన్ ఐఐటీస్, బట్ నాకు అడ్వాన్స్లో సీట్ రాలేదు, అందుకని ఇక్కడికి వచ్చా. ఎవరికైనా సజెస్ట్ చేస్తావు ర్యాంక్ రీచ్ ని? అంటే ఎవ్రీ గర్ల్ పేరెంట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యూరిటీ కావాలి. ఐ థింక్ దిస్ ఇస్ హైలీ సెక్యూర్డ్ క్యాంపస్. సో ప్రతి ఒక్క గర్ల్కి అయితే నేను ఈ క్యాంపస్ రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ. హాయ్ మా, పేరు? భవ్య. ఎక్కడి నుంచి? ఇక్కడ హైదరాబాద్లో. హైదరాబాద్ నుంచి. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్యాకల్టీ సపోర్ట్ కానీ లేకపోతే మీ ఇన్ఛార్జెస్ సపోర్ట్ కానీ ఎలా ఉంది? ఫిజిక్స్ అయితే బాగా నేర్చుకున్నాను మేడం ఇక్కడికి వచ్చాక. ఫస్ట్ ఫిజిక్స్ అంటే మ్యాథ్స్లో ఫీల్ అవుతుండే, అసలు చెయ్యకపోతుండే. అడిషన్ సబ్ట్రాక్షన్ ఏవైనా రాకపోతుండే ఫిజిక్స్ నాకు. ఇక్కడికి వచ్చాక చాలా అంటే చాలా ఇంప్రూవ్, ఇంకా ఫిజిక్స్ చేయాలనిపిస్తుంది చూస్తుంటే. అప్పుడు అసలు ఫిజిక్స్లో మార్క్స్ కూడా రాకపోతుండే. పేరెంట్స్కి కూడా నమ్మకం వచ్చింది, ఓకే ఫిజిక్స్ కూడా చేస్తుంది అని చెప్పేసి. నీట్లో ఫస్ట్ టైం అటెంప్ట్లో కూడా ఎక్కువ ఫిజిక్స్లోనే పోయింది. ఇక్కడికి వచ్చాక ఫిజిక్స్ చాలా ఇంప్రూవ్ అయింది మేడం. నీ తర్వాత వచ్చే ఫ్రెండ్స్కి ఎక్కడ సజెస్ట్ చేస్తావు? ర్యాంక్ రిచ్ అయితే పక్కా సజెస్ట్ చేస్తాను. నీ పేరేంట్రా? సుమశ్రీ మ్యామ్, ఎక్కడి నుంచి? ఆంధ్ర రాయలసీమ దగ్గర. రాయలసీమ బిడ్డ. ఎస్ మ్యామ్. ఓకే, మరి ఇక్కడికి వచ్చిన నీకు ర్యాంక్ రీచ్ ఎవరు సజెస్ట్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మై బ్రదర్ ఇన్ లా కాలేజ్ కోసం లాంగ్ టర్మ్ కోసం సర్చింగ్ చేస్తుంటే ఒకరు ర్యాంక్ రీచ్ని సజెస్ట్ చేశారు. ఫస్ట్ వచ్చి చూసారు మ్యామ్, బాగుందని ఇంక ఇక్కడ జాయిన్ అయిపోయాను. నచ్చింది. నీట్గా ఐఐటికా? నీట్కి మ్యామ్. నీట్కి. మరి నీట్కి ర్యాంక్ కొడతావా? తప్పకుండా కడతాను.